సార్ అసలు ఈ వ్యాఖ్యలన్నీ విన్నాక నా చాలా మటుకు మ్మ్. మన హిందూ అనే కాదు ఎవరైనా సరే మనుషులందరి మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి సార్. మరి ఏమంటారు దీనిపైన? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మ్మ్. నేను శాంతి దూతని. మ్మ్. నేను ఎన్ని ప్రసంగాలు చేసినా కానీ ఎన్నో ప్రసంగాలు చేశాను ఇప్పటి వరకు. అవును సార్. కానీ మతాన్ని ఉద్దేశించి ఎవడు మాట్లాడొద్దు. కరెక్టే సార్. అర్థమైందా? కరెక్టే సార్. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు శాంతి దూతను కదా, అవును సార్. నేను మాట్లాడతా. కానీ ఒక ప్రభువు, నా ప్రభువు ఏం చెప్పాడో అదే మాట్లాడతాను తప్ప ఒక ఈ మతాన్ని కించపరచడం, ఆ మతాన్ని కించపరచడం అలా చేయకూడదు. అవును సార్. అలా చేసిన వాడు ఖచ్చితంగా పాస్టరే కాదు అవును సార్. నా ఉద్దేశంలో. మ్మ్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒకడేమో బుష్ అంటాడు, మ్మ్. బుష్ అంటే లేచి వస్తాడు అక్కడి నుంచి. అవును, చూస్తూ ఉంటాం ఇంకొకడేమో సార్, చూస్తూ ఇక్కడ ఉంటాం. కనిపిస్తుంది, నాకు అతను కనిపిస్తున్నాడు, ఎవరు ఆమె అని పిలుస్తాడు దగ్గరికి. అవును సార్. నిజంగానే ఏంటివి? ఇట్లా జరుగుతాయి సార్? నో, జరగవు సార్? అస్సలు జరగవు, జరగవు. అస్సలు జరగవు. ఇంత fake ఆ ఇవన్నీ సార్ కేవలం అయితే? ఇది ట్రాన్స్ మాత్రమే, మ్హూ. కేవలం ట్రాన్స్. ఓకే, అందులో ఓకే. పిలిచి వాళ్ళకి అంతో ఇంతో ఇచ్చి బుష్ అంటే లేవడాలు. మరి ప్రభుత్వాలు ఎందుకు సార్ ఎంకరేజ్ చేస్తున్నాయి ఇలాంటి వాటిని? వాళ్ళు ఎందుకు ట్రాన్స్ లో ఆపట్లేదు? వాళ్ళు బతుకుతున్నప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఎందుకు?